నేను వంశీ, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తెలంగాణలో మళ్ళీ పొలిటికల్ హీట్ హై రేంజ్ కు వెళ్తుందా? త్వరలో లోకల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్నాయా? పార్టీలో గ్రౌండ్ ను పొలిటికల్ పార్టీలు ప్రిపేర్ చేస్తున్నాయా? ఒకే రోజు ఒకే చోట పార్టీల మీటింగ్లు ఎందుకు? ప్రధాని మోదీ రాష్ట్రానికి ఎందుకు వస్తున్నారు అన్న చర్చ తెలంగాణ పాలిటిక్స్ ని ఇప్పుడు షేక్ చేస్తుంది. త్వరలోనే రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీలతో పాటు కొన్ని కార్పొరేషన్ల ఎన్నికలు జరుగుతున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతుంది. దీంతో తెలంగాణలో హైదరాబాద్ తర్వాత పెద్ద నగరమైన వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పై అన్ని పార్టీలు పూర్తిగా దృష్టి సారించాయి. ఎందుకంటే నగర మేయర్ను కైవసం చేసుకోవాలన్న లక్ష్యంగానే పని మొదలు పెట్టేశాయి ప్రధాన పార్టీలు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రైతుల సమస్యలను ఎజెండాగా తీసుకుని సభలు నిర్వహిస్తుంటే బీజేపీ అభివృద్ధి పేరుతో ప్రారంభోత్సవాలు చేస్తుంది. దీంతో వరంగల్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేకతను నిరసిస్తూ 6న రైతు సంగ్రామ సదస్సు పేరిట సభను నిర్వహిస్తోంది. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని కాంగ్రెస్ ను కార్నర్ చేస్తోంది బీఆర్ఎస్. మొత్తంగా ప్రతిపక్ష పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది. ఇప్పటికైతే సభకు కేటీఆర్ కన్ఫర్మ్ అయ్యారు. మాజీ సీఎం కేసీఆర్ సైతం వచ్చే అవకాశం ఉందంటున్నాయి బీఆర్ఎస్ పార్టీ వర్గాలు. ఇక అటు ఈ నెల 5 నుంచి 7 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ట్స్ కాలేజీ వేదికగా రైతు మేళా నిర్వహించనుంది. మేళా సక్సెస్ కోసం జిల్లా యంత్రాంగం వరుసగా సభలు, సమావేశాలు నిర్వహిస్తోంది. ప్రభుత్వం కూడా ఎక్కడా తగ్గకుండా మేళాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రైట్, మరోవైపు భారతీయ జనతా పార్టీ అభివృద్ధి మంత్రంగా గ్రేటర్ వరంగల్ పై దృష్టి సారించింది. మేయర్ పీఠాన్ని ఖాతాలో వేసుకునేందుకు వ్యూహాలను రచిస్తోంది. అందులో భాగంగానే ఈ నెల 9న రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీ చేతుల మీదుగా కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంతో పాటు ముమునూరు ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేసే విధంగా రూట్ మ్యాప్ ను సిద్ధం చేసింది కమలదళం. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేయాలని ఉవ్విళ్లూరుతున్నాయి పార్టీ. వరంగల్ కు స్మార్ట్ సిటీ కింద నిధులు, టెక్స్టైల్ పార్కులను మోదీతో అనిపించి లబ్ధి పొందాలని కమలం నేతలు ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో పొలిటికల్ హీట్ హై రేంజ్ కు చేరిందనే చెప్పాలి. త్వరలో లోకల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతుండటంతో ప్రధాన పార్టీలన్నీ కూడా దృష్టి సారించాయి. ఇక గ్రౌండ్ ను ప్రిపేర్ చేసుకుంటున్నాయి ప్రధాన పార్టీలు. ఒకే రోజు ఒకే చోట పార్టీల మీటింగులు పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తూ ముందుకు సాగుతున్నాయి అధికార ప్రతిపక్ష పార్టీలు. తాము ఏమాత్రం తీసిపోని విధంగా ప్రధాని మోదీతో ఒక సభను నిర్వహిస్తోంది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ఈ 3 పార్టీలు కూడా సభలు, సమావేశాలతో పొలిటికల్ హీట్ నైతే రాజేస్తున్నాయి. త్వరలోనే రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. కొన్ని కార్పొరేషన్లకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ తరుణంలో రాజకీయ పార్టీలన్నీ కూడా అప్రమత్తమయ్యాయి. ఒక రకంగా అలర్ట్ అయ్యి ఎవరి వ్యూహాలు వాళ్ళు రచిస్తున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇక తెలంగాణలో హైదరాబాద్ తర్వాత పెద్ద నగరమైన వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పై 3 పార్టీలు పూర్తిగా దృష్టి సారించాయి. సో ఇక్కడ పాగా వేసేందుకు ఎవరికి తోచిన విధంగా వారు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు. రైట్, ఇక తెలంగాణలో పొలిటికల్ హీట్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చూస్తున్నాం ఒకవైపు జనాలు ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంటే పొలిటికల్ పార్టీలు ప్రతి వ్యూహాలతో అటు ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసుకుంటూ ముందుకు సాగుతున్న పరిస్థితి ఏంటి? ఒక్కసారిగా ఈ సభలు పెట్టడం వెనక వ్యూహం ఏంటి? అప్పుడే ఎన్నికల సంగ్రామం మొదలైపోయిందా? అసలు తెలంగాణ పాలిటిక్స్ లో ఏం జరుగుతోంది? ఎస్ వంశీ, తెలంగాణలో మాత్రం రాజకీయ వేడి పెరుగుతున్నట్టయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీ సమావేశాలు, సభలు పెడుతుంటే మేము కూడా ఏం తక్కువ లేమంటూ కూడా బీజేపీ కూడా ఈ యొక్క 5 రాష్ట్రాల ఫలితాలలో 3 రాష్ట్రాలను కైవసం చేసుకుని మిగతా 2 రాష్ట్రాలలో కూడా ప్రత్యర్థులను ఒక అడుగు వెనుకకేసి దెబ్బ కొట్టి తమదే పైచేయిగా నిరూపించుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో బెంగాల్ వయా తెలంగాణ అన్న చందంగాన అయితే బీజేపీ నేతల్లో జోష్ కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా వచ్చే గ్రేటర్ ఎన్నికలలో అటు గ్రేటర్ హైదరాబాద్ లోని ఎలక్షన్స్ కావచ్చు, అటు గ్రేటర్ వరంగల్ ఎలక్షన్స్ లోనైతే బీజేపీ దృష్టి సారించినట్టయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దానికి మే 10వ తేదీన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల శంఖారావాన్ని పూరించడానికి మోడీని స్వయంగా పిలుస్తున్నారు. అనంతరము జూలై లేదా ఆగస్టు లో మరో దఫా కూడా తెలంగాణలో మోడీ దేశ ప్రధాని మోడీ పర్యటించనున్నారు. అది నేరుగా వరంగల్ కు రానున్నాడు. వరంగల్ లో అటు మామూలు ఎయిర్పోర్ట్ తో పాటు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని కూడా
ప్రారంభించనున్నాడు. ఇప్పటికే ఆ రెండు అటు కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ ఆ పనుల ప్రారంభానికి వచ్చిన మోడీ ఇప్పుడు ఆ పనులు పూర్తయిన తర్వాత జాతికి అంకితం చేయడానికి కూడా వచ్చేందుకైతే అటు పావులు కదుపుతున్నారు. దానికోసమే అటు బీజేపీ నేతలు ఒకే రోజు రెండు చోట్ల ఉండాల్సిన పర్యటనను వరంగల్ పర్యటనను క్యాన్సిల్ చేపించి మరి కేవలం హైదరాబాద్ లోనే వర్చువల్ గా అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభించి అనంతరము బహిరంగ సభలో పాల్గొని మే 10న వెళ్తాడు. మరోసారి 3 నెలల్లోనే మరోసారి తెలంగాణకు మోడీని తీసుకొచ్చాడు. వరంగల్ లోని మామ్నూర్ ఎయిర్పోర్ట్ ను కాజిపేట కోచ్ ఫ్యాక్టరీని నేరుగా వర్చువల్ గా కాకుండా నేరుగా ప్రారంభించి ఇటు వరంగల్ గ్రేటర్ వరంగల్ ఎన్నికలలో బీజేపీ పాగా వేయడానికి ఆ యొక్క మోడీ సభను ఆయుధంగా మలుచుకోవడానికి అయితే ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వచ్చే కార్పొరేషన్ ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ నేతల వర్గపోరుతో అయితే ఇటు గ్రేటర్ వరంగల్ లో గత సంవత్సరము రజతోత్సవ సభ వరంగల్ కేంద్రంగా పెట్టాలని కేసీఆర్ భావించిన ఇక్కడ వర్గపోరుతోటి ఆ సభను తీసుకెళ్లి హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తిలో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజు కూడా అటు మే 6న వరంగల్ కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ కు పోటీగా బీఆర్ఎస్ సభ పెట్టాలనుకుంది. కానీ ఇక్కడ నేతల సఖ్యత లేకపోవడంతో భారీ బహిరంగ సభ కాకుండా కేవలం రైతు సంగ్రామ సదస్సు అది లిమిటెడ్ ప్రోగ్రామ్ గా మలిచిన పరిస్థితి. దానికి కూడా కొంతమంది నేతలు నిరుత్సాహంగా ఉన్న పరిస్థితి. దీంతో అయితే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా పోటీ మారే అవకాశం ఉంది. వంశీ ప్రశాంత్, ఒక రకంగా రాజకీయ పార్టీలు రాజకీయం కోసమే రైతుని ఆనాటి నుంచి ఈనాటికి ఆ రైతు అనే పదాన్ని వాడుకుంటున్నాయి. రైతు సంక్షేమమే అధ్యేయం అంటూ పార్టీలు చెబుతున్నాయి. కానీ ఈరోజు తెలంగాణలో రైతాంగం చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇంకా వడ్లకు సంబంధించి కానీ మొక్కలకు సంబంధించి కానీ కొనుగోలు కేంద్రాలు లేవు. అకాల వర్షాలతో రైతన్నలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్న పరిస్థితి. ఓవైపు ఇక జూన్ వచ్చిందంటే రైతులు పొలం పనుల్లో పూర్తిగా నిమగ్నమవుతారు. గతంలో మనం చూస్తే యూరియా కష్టాలు ఏ విధంగా ఎదుర్కొన్నారో చూసాం. నకిలీ విత్తనాల బెడద నేటికి రైతాంగాన్ని అతలాకుతలం చేస్తుంది. వీటిపై దృష్టి సారించకుండా పార్టీలన్నీ కూడా రైతును రాజకీయం కోసమే వాడుకుంటున్నాయి, రైతు పేరుతో రాజకీయం చేస్తున్నాయని చెప్పి రైతులు ఈ రోజు చర్చించుకుంటున్న పరిస్థితి తెలంగాణలో. ఎలా చూడాలి ఈ అంశాన్ని? ఎస్ వంశీ, వాస్తవంగా తెలంగాణలో మాత్రం రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ముఖ్యంగా వడ్లు మొక్కజొన్నలు వేసిన రైతులైతే ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చాక అమ్ముకుందామని ఐకేపీ సెంటర్లకు వెళితే అక్కడ కొనే నాదుడు లేక రాత్రి పగలు తేడా లేకుండా అటు మండ టెండులలో కూడా అటు ధాన్యాన్ని కాపలా కాసే పరిస్థితి ఉంది. అటు మార్కెట్ కానీ ఇటు ఐకేపీ ఆధ్వర్యంలో కానీ ఇటు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కొనాల్సిన ధాన్యం కొనకుండా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, ముఖ్యంగా వ్యవసాయ అధికారులు అయితే గత 2 ఏళ్లుగా పూర్తిగా నిద్రావస్థలో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. దీంతో అయితే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొక్కజొన్న రైతులు 10 చోట్ల ఒకటే రోజు ధర్నాలకు, రాస్తారోకోలకు దిగడమే ఇది నిదర్శనంగా కనిపిస్తుంది. గతంలో మనము యూరియా షార్టేజీ ముందుగా ప్రభుత్వాన్ని, వ్యవసాయ శాఖను హెచ్చరించినా కూడా పెడచెవిన పెట్టారు. ఆ తర్వాత తీవ్ర పరిణామాలు దాల్చింది. మనం ఐన్యూస్ ఎక్స్క్లూజివ్ గా ప్రతి సెంటర్ నుంచి చూపించాము. తర్వాత కళ్ళు తెరిచి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మనం ఇప్పుడు కూడా ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలని గత నెల రోజులుగా ఐన్యూస్ ఆధ్వర్యంలో అటు రైతుల పక్షాన ప్రభుత్వాన్ని, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మార్కెట్ ఫండ్ ను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నా కూడా అధికారులు, ప్రభుత్వము నిద్రమత్తులో ఉండడం కారణంగా ఈ రోజు రైతాంగం అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సిన పరిస్థితి. అయితే ఒకవైపు రైతు మండు టెండర్లో ధర్నాలు చేస్తుంటే ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ మాత్రం రైతులను ప్రసన్నం చేసుకుంటున్నామంటూ పట్టణాలలో కార్యక్రమాలు పెట్టి వాళ్ళను పట్టించుకునే పరిస్థితి లేకుండా అయితే అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ లో పోటాపోటీ రైతు సదస్సులు పెడుతున్నారు తప్ప రైతులకు నిజంగా ఏం కావాలో అది పట్టించుకునే పరిస్థితి అయితే లేదు. వంశీ, ప్రశాంత్, మీరు చెప్తున్నట్టుగా గతంలో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి సంబంధించి ప్రతి పార్టీ కూడా నోరు మెదిపిన పరిస్థితి. అధికారంలోకి వచ్చినా ప్రతిపక్షంలో ఉన్న ఆ ఫ్యాక్టరీ కోసం మేము పోరాడతామని చెప్పారు. సో ఇప్పుడు మోడీ ఇక్కడికి వస్తున్నారు. సో ఎందుకు భారతీయ జనతా పార్టీ కానీ, అధికార పార్టీ కానీ, ప్రతిపక్ష పార్టీ కానీ ప్రశ్నించలేకపోతుంది? తెలంగాణలో ఒక ఎరువుల కర్మాగారం ఉంటే మన అవసరాల కన్నా సరిపోతుంది కదా. ఆ దిశగా ఎందుకు పాలకులు అడుగులు వేయట్లేదు? ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? కేంద్రం నుంచి నిధులు ఎందుకు రాబట్టలేకపోతున్నారు? సో ఎలా చూడాలి ఈ అంశాన్ని? ఎస్ వంశీ, ఏ రాష్ట్రమైనా అడగందే అమ్మైనా అన్నం పెట్టదన్న చందంగా ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి సకాలంలో రాష్ట్ర ప్రభుత్వము మాకు రైతులకు ఈ యొక్క వర్షాకాలంలో కానీ, యాసంగిలో కానీ ఎంత పంట వేస్తున్నాము, ఏ పంటలు వేస్తున్నాము,
ఎంత యూరియా ఎంత ఎరువుల అవసరం ఉంటుంది, దాని మీద సబ్సిడీ కానీ ఆ యొక్క దిగుమతి కానీ మాకు సకాలంలో అందించాలని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాల్సి ఉంటుంది. గత సంవత్సరం లేఖ రాయకపోవడం కారణంగానే మనకు వర్షాకాలంలో అందాల్సిన యూరియా అందకపోవడంతో రైతులు అగచాట్లు పడ్డ పరిస్థితిని మనం ఐన్యూస్ ద్వారా ప్రతిరోజు కూడా ఎక్కడెక్కడ రైతులు ఎలా ఇబ్బంది పడుతున్నారో మనం చూపించాము. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఈ యాసంగి కావచ్చు వచ్చే వర్షాకాలానికి యాక్చువల్లీ ఈ ఏప్రిల్ గత నెలలోనే ఈ లెక్కలు పంపించాల్సి ఉంటుంది. వచ్చే వర్షాకాలంలో వర్షాభావ పరిస్థితులు ఎంత ఉన్నాయి, ప్యాడీ ఎంత ఇస్తారు, మిట్ట ఎంత ఇస్తారు, కూరగాయలు ఎంత ఇస్తారు, పత్తి లాంటి అటు సాగు. ప్రశాంత్ ప్లీజ్ హోల్డ్ లో ఉండండి ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ యూర్. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బ్యాక్ టు క్వశ్చన్ అవర్. మొత్తంగా ప్రశాంత్ చూస్తున్నా మీరు చెప్తున్నట్టుగా రైతాంగం చాలా సమస్యలు ఎదుర్కొంటున్నా, ఇప్పుడు మామిడి రైతులకు సంబంధించి కూడా అకాల వర్షాలు పెడితే వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో చూస్తూ ఉంటాం. సంవత్సరానికి సంబంధించి ఒకసారిగా పంట వస్తుంది అనుకుంటే ఒక్క గాలి దుమారంతో ఆ రైతుల ఆశలు అడియాశలు అవుతున్నాయి. ఎక్కడా కూడా మార్కెటింగ్కి సంబంధించిన సరైన సదుపాయాలు నేటికీ లేవు. అదేవిధంగా నిల్వ చేసుకుందామంటే ఇంకా తెలంగాణలో సరిపడా గోదాంలు లేని పరిస్థితి. రైతు గిట్టుబాటు ధర ఏ పంటకి సంబంధించి కూడా అందట్లేదు. అటు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి కేంద్ర ప్రభుత్వానికి మన రైతుల అవస్థలు గోసలు చెప్పాల్సిన పరిస్థితుల్లో అవి కూడా వివరించలేని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ అటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదేవిధంగా ప్రతిపక్షం మూడు కూడా సభలు నిర్వహిస్తున్నాం, సమావేశాలు నిర్వహిస్తున్నాం, మా ఎజెండా రైతుల ఎజెండా అనే చెప్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం దానికి సంబంధించిన ఫలితాలు మారట్లేదు. ఈరోజు రైతు ఇంకా కష్టాలు పడుతూనే ఉన్నాడు. మద్దతు ధర తనకు లభించని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ వ్యవసాయం చేయాలా వద్దా అన్న పరిస్థితులే నేటికి ఉన్నాయి. రైతుల జీవితాల్లో మాత్రం ఎటువంటి మార్పులు రావట్లేదు. సో ఏంటి అంటే రైతును ఒక రాజకీయ అవసరంగా చూస్తూ ఉన్నారు. రాజకీయం అవసరమైనప్పుడు రైతు పేరు తీసుకొస్తున్నారు తప్ప నిజంగా పాలకులు తీసుకునే నిర్ణయాల్లో చిత్తశుద్ధి లేదనేది క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తోంది కదా. సో ఏమంటారు? రైతులను ఒక రాజకీయ ఎజెండాగా ఓటర్లుగా సకాలంలో వాళ్ళ ఓట్లను ఎలా దండుకోవాలనే చూస్తున్నారు తప్ప రైతు ఏ కాలంలో ఏ పంట వేస్తాడు, ఏ కాలంలో రైతుకు ఏం అవసరం ఉంది అనేది అయితే క్షేత్రస్థాయిలో అటు ప్రతిపక్షాలు కానీ ఇటు అధికార పక్షం కానీ పట్టించుకున్న పాపాన పోకపోవడంతో ఈ పరిస్థితి అయితే ఉన్నట్టయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది వంశీ. ఎందుకంటే రైతులు ఒకవైపు అక్కడ రోడ్ల మీద అటు మొక్కజొన్నలు కొంటలేరు, వడ్లు కొంటలేరని ధర్నాలు రోస్తారోకోలు చేస్తున్నారు. ఇటు ప్రతిపక్ష పార్టీలైనా ఇటు అధికార పార్టీలైనా ఆ రైతు మేళాలు రైతు సదస్సులు అంటూ టైం పాస్ చేస్తున్నారు. కానీ ఎక్కడ క్షేత్రస్థాయిలో అటు మండల అగ్రికల్చర్ స్థాయి అధికారులను కానీ జిల్లా అగ్రికల్చర్ స్థాయి అధికారులను కానీ కలెక్టర్లను కానీ కలిసి ఎక్కడెక్కడ ఐక్య సెంటర్లు అవసరం ఉన్నాయి, ఎక్కడెక్కడ మొక్కజొన్నల కొనుగోలు సెంటర్లు అవసరం ఉన్నాయి, ఎక్కడ వడ్ల కొనుగోలు సెంటర్లు అవసరం ఉన్నాయి, అక్కడ తక్షణమే తెరవాలనే క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలు రైతుల అక్కడి గాథలను అక్కడ అధికార యంత్రాంగానికి వినిపించే రాజకీయ నాయకులు లేకపోవడంతో అయితే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతుల పక్షాన కేవలం మీడియా పక్షపాతిగా నిలబడి వాళ్ళ సమస్యలను ధర్నాలు రాస్తారోకోలు ఎక్కడెక్కడ చేస్తున్నారో వాటిని ఒక్క రూపంలో వేస్తే అక్కడికి అధికారులు వెళ్లి ఐకేపీ సెంటర్లు పెట్టడం, మార్కెట్ సెంటర్లు పెట్టడము, మొక్కల కొనుగోలు సెంటర్లు పెట్టడం తప్ప ప్రతిపక్ష నాయకులు కానీ అధికార పార్టీ నాయకులు కానీ రైతులకు ఎక్కడైతే అవసరం ఉంది, ఎక్కడ మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఎక్కడ గతంలో కొనుగోలు సెంటర్లు ఉన్నాయి, ఇప్పుడు ఆ కొనుగోలు సెంటర్లను పెంచాలా తగ్గించాలా అనే ఆలోచన కానీ అటు రైతుల గురించి ఆలోచించే పరిస్థితి అయితే లేదు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6 జిల్లా కలెక్టర్లు ఇక్కడ ఆ విధుల్లో ఉన్నారు, 6 అడిషనల్ కలెక్టర్లు ఉంటారు. కానీ ఎక్కడ కూడా క్షేత్రస్థాయికి వెళ్లి వడ్లు కొనుగోలు సెంటర్లు కానీ మొక్కల కొనుగోలు సెంటర్లు కానీ ఉన్నాయా లేవా అని క్షేత్రస్థాయిలో పరిశీలించిన పాపాన పోలేదు. కేవలం కలెక్టర్ కార్యాలయాలలో కూర్చోవడము, ఆ రివ్యూలు చేయడము, ఆ చేతులు దులుపుకోవడం, అంతేకాని వాస్తవంగా ఈసారి ఆ మొక్కజొన్నల పంట ఎంత పండింది, ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 30 లక్షల టన్నుల పంట దిగుబడి వచ్చింది. ఆ 30 లక్షల పంట దిగుబడిని
ప్రైవేట్ కొనాలా, మార్కెట్ ఆధ్వర్యంలో ఐకేపీ సెంటర్ల ద్వారా కొనాలా, కొంటే ప్రభుత్వానికి వచ్చే లాభాలు ఎంత, వాళ్లకు గన్ని సంచులు కావాలా, పరదాలు కావాలా, వాళ్ళను ఎక్కడ ఐకేపీ సెంటర్లను అకామిడేట్ చేయాలనే కనీస అవగాహన అధికారులకు లేకపోవడం తోటి, కనీస క్షేత్రస్థాయి పర్యటన లేకపోవడం తోటి రైతులైతే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది వంశీ. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్య. ఇది ఉమ్మడి వరంగలే కాదు, యావత్ తెలంగాణ సమాజం కూడా మొక్కలు పండించిన రైతులు, వడ్లు పండించిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొనుగోళ్లకే దిక్కులేదు, కానీ మేము సన్నవడ్లకు బోనస్ ఇస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. కానీ అక్కడ క్షేత్రస్థాయిలో కొనే నాదుడే దిక్కులేడు, కొంటే పైసలు ఇచ్చే పరిస్థితే లేదు. కానీ వీళ్ళేమో మేము బోనస్లు ఇస్తున్నాము, రైతులను ఆదుకుంటున్నాము, రైతులు అత్యధిక పంట తెలంగాణలో పంజాబ్ ను మించిపోయిందని లెక్కలు చెప్తున్నారు. కానీ లెక్కలలో ఉన్న వాస్తవాలు క్షేత్రస్థాయిలోనైతే ఆ అవాస్తవాలుగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో గతంలో 1800 ఐకేపీ సెంటర్లు ఉంటే ఈసారి కనీసం ఇప్పటికీ 600 సెంటర్లు కూడా తెరవని పరిస్థితి అయితే అన్నదాతలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది వంశీ. ఇటు అధికార పార్టీ నేతలైనా ప్రభుత్వ అధికారులైనా రైతుల గురించి ఆలోచించాలి. రైతులు క్షేత్రస్థాయిలో ఏ పంట ఎంత దిగుబడి వచ్చింది, ఆ పంటను ఇప్పుడు కొనుగోలు చేస్తే ఎంత అవసరం ఉంటుంది, ఆ అంచనాలు అనేటి ఒక 6 నెలల ముందుగానే వేయాలి. ఇప్పటికే ఇది మే మాసం నడుస్తుంది, మరో ఇక 25 రోజులలో ఆ ఋతుపవనాలు వస్తాయని అటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికీ ఇటు అకాల వర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షాలతోటి అటు మామిడి, మిర్చి తోటలు అయితే తీవ్రంగా నష్టపోతున్నాయి. మొక్కజొన్న పంట రైతులైతే వడ్లు కళ్ళల్లో కొట్టుకపోతుంటే కన్నీళ్లు పెట్టే పరిస్థితి ఉంది. ఇది మొత్తానికైతే తెలంగాణలో రైతులు పడుతున్న బాధలు. కానీ అధికారులు మాత్రము పట్టించుకునే పరిస్థితి లేదు. రాజకీయాలు మాత్రము వాళ్ళ యొక్క ప్రాబల్యాన్ని నిరూపించుకోవాలి, వాళ్ళ పార్టీలను నిలబెట్టుకోవాలని చూస్తున్నాయి తప్ప రైతుల పక్షాన, రైతుల బాధల పక్షాన క్షేత్రస్థాయిలో ఆలోచించాలనే ఆ సోయి గాని, అవగాహన గాని అటు ప్రతిపక్ష పార్టీలకు గాని, ఇటు అధికార పార్టీకి గాని లేని పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కనిపిస్తుంది వంశీ. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. సో మొత్తంగా రైతును ఒక రాజకీయ ఎజెండాగా మార్చుకున్నాయి పార్టీలు. సో తదనుగుణంగానే పాలనను సాగిస్తున్నాయి, ప్రతిపక్షాలు సైతం విమర్శలు గుప్పిస్తున్నాయన్న పరిస్థితులు ప్రస్తుతం రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా వినిపిస్తున్నాయి. తెలంగాణలో పొలిటికల్ హీట్ అయితే రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇక లోకల్ కార్పొరేషన్ ఎన్నికలకు సమరం ఆసన్నమవుతున్న తరుణంలో పార్టీలు తమ గ్రౌండ్లను ప్రిపేర్ చేసుకుంటున్నాయి. ఎవరి బలం ఏంటి అనేది చూపించేందుకు పోటాపోటీగా సభలు నిర్వహిస్తున్నాయి. ఇక తెలంగాణలో గత కొద్ది రోజుల నుంచి చూస్తే ఒకే రోజు ఒకే చోట పార్టీలు, అంటే ప్రధాన అధికార పార్టీ అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షం కూడా పోటాపోటీగా సభలు నిర్వహిస్తూ ఉన్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. గతంలో ఎప్పుడూ ఈ విధంగా ఉండేది కాదు. ఒకే రోజు పార్టీల మీటింగ్లు ఉండేవి కావు. జనాలు ఎవరి మీటింగ్ను వినాలి, ఎక్కడ ఏం చెప్తారు అనే పరిస్థితి కూడా ఛాన్స్ లేకుండా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడం కోసం ఒకే రోజు పోటాపోటీగా సభలు నిర్వహించడం తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త అంశానికి తెరతీసింది. అసలు ఈ పార్టీల మీటింగ్లు ఎందుకు పెడుతున్నారు అనే దానిపై ప్రజలు కూడా లోతుగా చర్చించుకుంటున్నారు. మరోవైపు ప్రధాని మోదీ కూడా రాష్ట్రానికి వస్తున్నారు. సో ఇప్పుడు అంటే మూడోసారి ప్రధానిగా అయిన తర్వాత తొలిసారిగా తెలంగాణకు వస్తున్నారు ప్రధాని మోదీ తెలంగాణపై ఏ విధమైన వరాల జల్లులు కురిపించబోతున్నారు అంటే ఒక రకంగా చాలా శంకుస్థాపనలు చేయబోతున్నారు. సో మొత్తంగా తెలంగాణపై పూర్తిగా కేంద్రం వివక్ష చూపుతుంది అనే మాటను కొట్టివేసే విధంగా ఇక్కడ ప్రధాని మాట్లాడబోతున్నారు. సో తెలంగాణను కూడా అన్ని రాష్ట్రాలతో సమానంగానే కేంద్ర ప్రభుత్వం చూస్తుంది అనే ఒక సందేశాన్ని ప్రజల్లోకి బలంగా వెళ్లేలా ఇట్లా భారతీయ జనతా పార్టీ ఇక్కడ పావులు కదుపుతున్న పరిస్థితి. త్వరలోనే రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ పార్టీలు తమ బలాబలాలను నిరూపించుకునేందుకు రాజకీయ ఎజెండాలను ఖరారు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే రైతు సభల పేరుతో ఇటు ప్రధాన ప్రతిపక్షం అధికార పక్షం కూడా సభలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. 5 నుంచి 7 వరకు ప్రభుత్వం వరంగల్లోని ఆర్ట్స్ కాలేజీలో ఒక సభ నిర్వహిస్తూ ఉంటే, రైతు మేళా నిర్వహిస్తుంటే, ఇటు రైతు సంగ్రామం పేరుతో బీఆర్ఎస్ సభ నిర్వహిస్తోంది. ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించి మోదీతోనే డైరెక్ట్గా ఒక సభను నిర్వహించేందుకు తెలంగాణలో ఇటు తెలంగాణ భారతీయ జనతా పార్టీ కూడా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి. ఇక హైదరాబాద్ తర్వాత పెద్ద నగరం వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్. ఈ మున్సిపల్ కార్పొరేషన్ పై ఇప్పుడు ప్రధాన పార్టీలన్నీ కూడా దృష్టి సారించాయి. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పై జెండా ఎగరేస్తే రేపు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు జరిగే ఎన్నికలకు కూడా ఒక పైచేయి సాధించినట్టు అవుతుందని చెప్పి ప్రధాన పార్టీలన్నీ కూడా పావులు కదుపుతూ ఇప్పుడు వరంగల్ కేంద్రంగా రాజకీయాలను నడుపుతున్న పరిస్థితి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అయితే ఇక రైతుల సమస్యలను
రైతు ఎజెండాను ముందు వేసుకుని అక్కడ పోటాపోటీ సభలు నిర్వహిస్తూ ఉన్నాయి. ఇక భారతీయ జనతా పార్టీ ఏమో అభివృద్ధి పేరుతో ప్రారంభోత్సవాలు చేస్తామంటుంది తెలంగాణలో. మొత్తంగా ఒకవైపు ఎండలు మండుతూ ఉంటే ఈ పొలిటికల్ సభలతో పొలిటికల్ హీట్ అనేది రోజు రోజుకు పెరిగిపోతుంది. వరంగల్ రాజకీయాలైతే ఒక్కసారిగా హీట్ ఎక్కాయనే చెప్పాలి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేకతను నిరసిస్తూ 6న రైతు సంగ్రామ సదస్సు పేరిట సభ నిర్వహిస్తోంది బీఆర్ఎస్. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని చెప్తూ ఉన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ ముఖ్య నేత మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ధాన్యం కొనుగోలు కూడా చేయలేని చేతగాని ప్రభుత్వం ఇదంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రైతులను ఇబ్బంది పెట్టడంలో అటు కాంగ్రెస్ కానీ ఇటు భారతీయ జనతా పార్టీ రెండే అంటూ విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి హరీష్ రావు. యూరియాకి సంబంధించి ఒక లెక్కాపత్రం ఉండదు, రైతులను రాజకీయ అవసరంగా వాడుకుంటారు తప్ప ఎక్కడా రైతు ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వాలు కట్టుబడట్లేదు అని చెప్పి హరీష్ రావు విమర్శిస్తున్న పరిస్థితి. అదేవిధంగా కొనుగోళ్ల కేంద్రాలకు సంబంధించి తమ ప్రభుత్వ హయాంలో ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాలను తెరిచి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గింజ కూడా ఎక్కడా మిగలకుండా కొనుగోలు చేసి రైతులను మేము ఆదుకుంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడా కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేకపోతుంది, రైతులను ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా హరీష్ రావు విమర్శలు గుప్పించారు. సో మొత్తంగా రకరకాల పరిణామాలైతే తెలంగాణలో చోటు చేసుకుంటున్నాయి. 3 పార్టీలు సభలు సమావేశాలతో హోరెత్తిస్తూ ఉన్నాయి. సో ఏం జరగబోతుందో చూద్దాం. ఈ నెల 6నైతే బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు నిర్వహిస్తుంది. ఇక 5 నుంచి 7 వరకు రైతు మేళా నిర్వహిస్తుంది ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో ప్రభుత్వం. అటు భారతీయ జనతా పార్టీ కూడా మోదీతో ఒక సభను నిర్వహించబోతుంది. చూద్దాం మొత్తంగా ఈ సభలతో తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో ఏ విధమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఏం జరగబోతుంది తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై అనేది మాత్రం వేచి చూద్దాం. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్స్.